ఈ డబ్బా కొట్టుకోవడానికి కోట్లు ఖర్చు చేస్తారేమో. ఆహా, ఇది నా కలెక్షన్లోకి రావడానికి ఇది కోల్హాపూర్ రాజమణిహారం కోసం వేచి చూస్తోంది. అది జన్మకి జరగనివ్వను. అది వచ్చేస్తే ఈ మకుటం లేని మహారాణికి ఏదో సింబల్గా మారుతుంది. ఓకేనా? హ్యాపీయా? చాలా రమా. అవునే, వీటన్నిటికీ ఎంత ఖర్చు పెట్టావు? 30 కోట్లు కామాక్షి. 30 కోట్లా? మన రిక్వైర్మెంట్ 15 కోట్లే. ఆ కోట్లు పక్కన పెట్టు. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినా ఇవక్కడ దొరుకుతాయా? కరెక్టేనే, నాకు చూసే భాగ్యం దక్కింది. చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోవట్లేదనుకో. ఉంటాను రమా, బాయ్. బాయ్ కామాక్షి. చామంతి, అమ్మగారు, ఇవి లోపల పెట్టి తాళం వేసి వెళ్ళు. అలాగే అమ్మగారు. అమ్మగారు, వీటితోనే ఆ ఉపేంద్ర గారు అడిగిన 15 కోట్లు ఇవ్వాలి. ఈ రాత్రికే నీ కలెక్షన్స్ని కొట్టేస్తున్నాను రమా. తప్పదు. ఇవి నా దగ్గర ఉంటే దొరికిపోతాను. వెంటనే సేల్ చేసేయడం బెటర్. రేపు మార్నింగ్ నాకు అర్జెంటుగా కొన్ని షేర్స్ కొనాల్సింది ఉంది సేఠీ. అందుకే ఈ టైంలో రావాల్సి వచ్చింది. మీరు ఇవి పెట్టుకొని నాకు 15 కోట్లు ఇవ్వండి. ఓహో, చాలా ప్యూర్ గోల్డ్ జీ. మరి ఏమనుకుంటున్నారు? అవి మామూలు హారాలు కాదు. మా సంస్థానంలో వీటి ఒక్కొక్క దానికి ఒక్కో చరిత్ర ఉంది. కాకపోతే 15 కోట్లు అంటే కష్టం జీ. సేటు, అవి 30 కోట్ల విలువైనవి. ఇప్పుడున్న గోల్డ్ రేట్కి ఇంకా ఎక్కువే ఉంటుంది. నేను చమన్ లాల్ గారు కూడా చెప్పాను. వద్దంటే చెప్పండి. ఆగండి జీ, తీసుకుంటాను జీ. కాకపోతే 15 crores అంటే అంత లిక్విడ్ ఇంట్లో ఉండదు కదా. రేపు మార్నింగ్ రండి, ఇస్తాను. సరే, నేను 11కి వస్తాను. ఈ విషయాన్ని ఎక్కడ చెప్పకండి. సంస్థానానికి ఎవరానని కదా, బాగోదు. మీకు మాకు మధ్య ఉంటుంది.
నాకు కావాల్సింది కూడా అదేగా. ఇది చామంతి మీదకి వెళ్ళి ప్రేమ్ మీదకి పోతుంది. ఆ 15 కోట్లు ఉపేంద్ర గారికి ఇచ్చేస్తే నేనే రాజావారి రాణివారి మనవరాలని ప్రూఫ్స్ ఇచ్చేస్తాడు. మావయ్య ఆస్తిలో మేజర్ వాటా నాకే, ఇవ్వక తప్పదు. ఇది రోజా స్కెచ్ అండి. సరే సెడ్జీ, మార్నింగ్ 11 o'clock వస్తాను. సరే అమ్మా. లేవగానే నా కలెక్షన్స్ చూసుకోకపోతే నాకు రోజే గడవదు. ముందు నా కలెక్షన్స్ చూడాలి, అప్పుడే నేను కళ్ళు తెరవాలి. ఏమైంది అమ్మగారు? నగల్లేవని చూసి అరుస్తున్నట్టుంది. నా హారాలేవి? ఏం చేసావు? నేనేం చేశాను అమ్మగారు? నిన్న తాళం వేసి అప్పుడే మేకే ఇచ్చేసాను కదండి. ఇచ్చావు. నేనా తాళాలు ఎక్కడ పెట్టానో కూడా చూసి రాత్రి కాజేసావు కదూ. అయ్యో, నాకేం తెలియదు అమ్మగారు. నువ్వే చేసావు, నువ్వే చేసావు, నువ్వే చేసావు. రమా, ఊరికే నిందలు వేయి, సరిగ్గా చూసుకుని మాట్లాడు. చూశాను హర్ష, ఇదే ఇదే నా కలెక్షన్స్ అన్నీ మూట కట్టుకుపోయింది. అవి సామాన్యమైనవి కావే. వాటిని దక్కించుకోవడానికి నా విలువైన సమయాన్ని, ఎన్నో కోట్లని వెచ్చించాను. అవి నా స్టేటస్ సింబల్స్. వాటి మీద నీ కళ్ళు పడ్డాయా?